నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. పచ్చ రంగుకు పులుముకున్న మరకలు, మచ్చలు అన్నీ ఇన్ని కావు. మొన్నటికి మొన్నే మనం బీఆర్ నాయుడు గారి ఇష్యూ చూసాం. నిన్న ఏలూరు ఎంపీ గారి ఇష్యూలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మీరేమంటారు డ్రగ్స్ కేసుకి సంబంధించి? 2024 ఎలక్షన్ అయిన దగ్గర నుంచి పచ్చకామెర్లే ఉన్నాయి రాష్ట్రానికి. హ్మ్. ఆదిమూలం గారు మొదలెట్టాడు. ఇప్పటికి సెట్ అవ్వలేదు అది. ఆ దరిద్రం ఏదో ఒకటి కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ వీళ్ళు చెప్పిన ప్రవచనాలు ఎలా ఉన్నాయి? తర్వాత కోళ్ళు, మేకలు బలిస్తేట వాళ్ళనేమో రిమాండ్లో పంపించేస్తారా? హ్మ్. ఇప్పుడు వీడికేమో తెల్లారిసరికి రిమాండ్ ఇచ్చి వదిలేశారు ఎంపీకి. ఏటి చెప్తారు తెలుసా మనందరికీ చిన్నపిల్లలు చేసి, మా వాడికి వచ్చేసుకోవడం కూడా రాదు అని చెప్పి మేము రిమాండ్ ఇచ్చామని చెప్తారు. ఎందుకు చెప్తారంటే, బాబు ఆ బాత్రూమ్ పోసి తీసుకురారా బాబు అంటే కొలాయి కింద నీళ్ళు పట్టుకొచ్చాడు మనోడు. ఆ గిరిధర్ గారు ఎస్పీ గారు మొహం మీద ప్యాన్ నీళ్ళు చెల్లి చెప్పారు ఏసీపీ గారు. హ్మ్. దానికి మనకి తపెల ఛానల్ ఉన్నాయి కాబట్టి ఏదైనా నడిపించవచ్చు అనుకుంటే పట దగ్గరలో దెబ్బలు పడతాయి రే. ఆల్రెడీ పౌడర్ డబ్బా వాడికి అయింది, ఇంకా నెక్స్ట్ మిగిలిన దరిద్రులు మీరే. ఎందుకు చెప్తున్నానంటే రే, అట్లీస్ట్ ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పండి రే. కింద క్యాప్షన్లు రాసుకోవడం కాదు. ఏంటి 2027 మంది డ్రగ్స్ తాగి చచ్చిపోయారని ట్వీట్ ఎడతావా? 2028 నువ్వే. నిన్న కాక మొన్న ఆదినారాయణ రెడ్డి కొడుకు అక్కడ హ్మ్. కోకటపల్లి పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ గాంజాయ దరిద్రం అంతాను. వీళ్ళకి అలవాటు అయిపోయింది. గంజాయి దొరకగానే పొలో మన వైఎస్ఆర్సీపీ గంజాయి కులి మీద గింజకి కింద నలుపు అంటే మీరర్రే తెలుసుకోండి ఫస్ట్. ముఖ్యంగా ఎంపీ అయ్యి ఉండి నీకు యెస్. 7 నియోజకవర్గాలను ప్రభావితం వాళ్ళ అసలు ఏరూలో ఉన్నాయి. హ్మ్. ఎందుకు తెలుసా? కమ్యూనిటీ కులాల మతాలు జ్ఞాపకం వచ్చాయి కదా. కారుమూరు సునీల్ మీ క్యాస్ట్ కదా? కారుమూరు సునీల్ లోకలోడు కదా? కారుమూరు నాగేశ్వరరావు గారు ఎప్పటి నుంచి పనిచేస్తాడో తెలియట్లేదా? ఏడో పారాచూట్ వేసుకొచ్చి రాయలసీమ మీ నెత్తిమీ పెడితే లేని చెత్త చెదరం డ్రగ్స్ అవన్నీ అలవాటు చేయడాక నీకు మళ్ళీ కాంట్రాక్ట్ సర్టిఫికేట్ చంద్రబాబు నాయుడు ఉత్తమోత్తముడు పిల్లికి ఎలక్షన్ ఈ పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రచారంలో యువకుడు డ్రగ్స్ అవి బాగిస్తారనా? ఒక్క దాని మీద చర్య ఉందా? ఇది బయటపడుతుంది కదా. ఇంకొని రెడీ చేశారు జనసేన బకరా గారిని. అరవశ్రీధర పార్ట్ 2 అట. ఇంతకన్నా దైద్యంగాను అరవశ్రీధర కన్నాను. అవి బయటెట్టేస్తే ఏముంది? ఆ అమాయకుని చేసే పవన్ కళ్యాణ్ గారి సస్పెన్షను నువ్వు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండగానే ఎన్డీఏ కూటమి తీవ్ర చర్యలు తీసుకుంటుంది తేపేలశాలను రాస్తారు. మరి ఈ సంగతి ఏంటి? ఓహో, నాన్నగారు లిక్కర్ డాన్ కాబట్టి లిక్కర్ తాగి వెక్స్ అయిపోయి డ్రగ్స్ మీద మనసు పడింది మా అబ్బాయికి అని చెప్తారా? అందారంటే చెప్పాడు కదా మొన్న. కమ్మగా ఉంటుంది అనగా లటక్కని బయటెట్టేశారు కొడుకు విషయం. వీళ్ళు తెంగరేషాలు కుల ప్రాతిపదిక మీద చౌదరి మా తెలుగుదేశం అనగానే 2 రాజ్యాంగాలు నడుస్తున్నాయి. చౌదరి రాజ్యాంగం కుల ప్రాతిపదిక మీద, రెండోది తెలుగుదేశం రాజ్యాంగం మా పరంగా మావాడైతే. ఇది జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఆడ డ్రగ్స్ అయినాడు వసిన పర్వతం ఎలా ఉండ తీసుకొచ్చి ఒక ఢిల్లీ నుంచి రియల్ ఎస్టేట్ వాడిని ఏడకెంత తెచ్చాను. లోకేష్ గారికి పట్టుకోవాల్సిందే. 99 రూపాయలకి 99 పైసలకి ఇస్తాడు కదా. మళ్ళీ ఆడు గన్ ఒకటి జేమ్స్ బాండ్ లాగా. ఇటు పోలీసులు మీరు గన్నులు కలుస్తావా? ఇది సినిమా క్లైమాక్స్ అనుకున్నావేంటి? సార్ ఈ డ్రగ్స్ వల్ల ముఖ్యంగా యువత, విద్యార్థులు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చే నువ్వు కూడా. యువత విద్యార్థులు బుర్రతొక్కు ప్రభుత్వాలు అంటారు. సో ఉక్కు పాదం మోపాల్సిన ఉక్కు పాదం అంటే ఇనప షూలు వేసుకున్నాము, అది పాదం మోపడం అంటే ఇలా మొహం రాజకీయ తగలయ్యా. నాయకులు నువ్వు చెప్పు, ఎలివేషన్లు ఇచ్చుకో. ఎవరైనా సరే సార్, అక్కడ ఆ పార్టీ ఈ పార్టీకి సంబంధం లేదు. ప్రజలకు ఆ ప్రాతినిధ్యం పార్టీ ఈ వహిస్తున్న పార్టీ అని మాట్లాడుకో. ఆ పార్టీ అయితే ఒక న్యాయం. ఇక్కడ ఈ ఇష్యూలో ఇటు దొరికితే బీఆర్ఎస్ పార్టీ మీద చర్చలు తెప్పేల ఛానల్లో కూర్చుని కుర్చీ తిరగేసి బుర్ర బద్దలు కొట్టిన వాళ్ళు లేక పైనకి లేదు వాళ్ళకి. మధ్యలో బీఆర్ఎస్ ప్రభుత్వం దొరికాడు అవడం, ఆయన పట్టుకొచ్చి నిలబెట్టి మాట్లాడతావా? ఇక్కడ తెలుగుదేశం అనుకో బీఆర్ఎస్ గతంలో కేటీఆర్ నేను బ్లడ్ స్టెయిన్స్ టెస్ట్లు ఇస్తాను, నాతో పాటు వాళ్ళని కూడా ఏమన్నా దమ్ముంటే మీరు ఎందులోనూ పడి చావండి హుస్సేన్ సాగర్లో, మాకెందుకు? ముందు ఈ దొరికిన మేధావుని ఏం చేస్తారో చెప్పండి. ఎస్. అంతకని టెస్ట్లు ఇచ్చేస్తారట అందరూ. ఎవడెక్కాలి ఆ టెస్ట్లు? ఇదే సమాధానం. అంటే ఒక తప్పు దొరికింది, ఒక చిన్న గీత అనగానే పెద్ద గీత గీసేస్తారు. ఇంకోటి కేటీఆర్కి ఛాలెంజ్ చేస్తాను, వాళ్ళ నాన్నకి ఛాలెంజ్ ఇవ్వండి. ఎరా బాబు ఇలా పెంచినో ఇంక మందు మీద కాకుండా అక్కడ డ్రగ్స్ దాకా వెళ్ళిపోయాడు మీ కూడా వాళ్ళకి ఛాలెంజ్ ఇవ్వండి. నువ్వు గుర్తుంచుకో, వీళ్ళ నాన్న కూడా టీటీడీ చైర్మన్ నిలబెట్టిండు కదా. దేవదేవుడితో ఎవడోడ పెట్టుకున్నాడు, వాళ్ళందరూ కోడిపేటలు దొరికినాడు దొరుకుతాడు చూసుకో.
అంటే మీరు చెప్తున్నది ఆ యాంగిల్‌లో కూడా మనం ఆలోచించాలి. ఖచ్చితంగా దేవుడికి రాజకీయ రంగు పులిమేసి, రాజకీయాల్లోకి లాగేసి, ఆయనంటే కోట్లాది మంది మనోభావాలతోనూ, దేవుడితోనూ భయం లేదు. సాధారణంగా ఆ ప్రజలందరికీ నాస్తికులు రీసెంట్‌గా కన్వర్టెడ్ హిందూస్ నాస్తికులు. చంద్రబాబు గారు నాస్తికుడు. పవన్ కళ్యాణ్ పుట్టుకతోనే నాస్తికుడు. ఆడెవరు దేవుడిని నమ్మడు ఆళ్ళ కుటుంబంలో. సనాతని సార్. ఊరికేయ్ ఆడు ఏంటంటే జడ్డోళ్ళే వింటున్నారు కాబట్టి ఆడు సనాతని, తొక్క, తోటకూర కథలు వినండి. ఈళ్ళు కర్ర జెండా బ్యాచ్‌కెళ్ళి మఠాలెట్టు కూర్చున్నారు కదా! ఎందులో పడి చచ్చారు అడుగాల్ని? హ్మ్. ఎరా తెలివి తక్కువ సన్నాసులారా బయటకొచ్చి చెప్పండిరా సనాతన ధర్మం అంటే ఏటోను. ఈళ్ళు చెప్పవలసిన ఆయనెందుకు చెప్తుండు? సరే దొరికారు. దొరికిన తర్వాత చేసిన చేష్టలు, పిల్ల చేష్టలు ఏవైతే ఉన్నాయో చూడండి. ఇప్పుడు అది అదే చెప్తారు రేపు. అది ఏరా బాబు రాజకీయ ఆనేటి నాయకుడిగా రిమాండ్ చేయడం చేసారు. కరెక్టే మా వాడు అంటారు. చాలా అమాయకుడండి. వచ్చేయడం కూడా రాదు. ఒత్తేసుకొని రమ్మంటే నీళ్ళు పట్టుకొచ్చాడని చెప్తారు. చాలా బాధాకరం కదా సార్! ఏడు బాధాకరం. నీకు నాకు బాధాకరం. ఆళ్ళకేం లేదు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇలా దులుపుకొని దైత్రి కొట్టేదోళ్ళు ఉన్నారు కదా ముగ్గురును. ఏం మావాడికేం తప్పు లేదు. ఆడు చెప్తాడు కదా పెట్రోల్ బంకోడు. హ్మ్. అసలు ఇదేటి లేదట. బ్లడ్ శాంపుల్స్ లేవట ఏమీను. బ్లడ్ శాంపిల్స్‌లో దొరికేసారు సార్. అరే లేదు యూరిన్ టెస్ట్‌లో దబాయించేస్తాడు కదా! వాటర్ ఆడు ఏసారు. పెట్రోల్ బంకోడు చూడలేదా? ఈళ్ళు ఈ లేశాలు. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత శబదాలు ఇప్పటికి ఎడితేసా మొదటి 100 రోజుల్లో ఆ! డ్రగ్స్ లేని ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మిస్తారు వీళ్ళందరూ ఎదవలే. ఈ ఎదవతనాన్ని కప్పించుకోవడానికి మానెత్తిక. వన్ బై వన్ కూటమి ప్రభుత్వానికి సంబంధించి, కూటమి నేతలకు సంబంధించి వన్ బై వన్ ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంటుంది. మొన్న మనం చూసే 'అరవ శ్రీధర్' కావచ్చు, మొన్న 'బిఆర్ నాయుడు' గారు ఆదిమూలం ఎందుకు మర్చిపోతున్నాం మొదలెట్టింది ఆడే. హ్మ్. ఆ ముసలోడు మొదలెట్టాడు ఇక్కడ దాకా దరిద్రం దాపరిస్తుంది. ఎందుకు వదిలేస్తున్నారు వీళ్ళని? కుల ఆహ్, ప్రాతిపదిక మీద, తెలుగుదేశం ప్రాతిపదిక మీద. కులం అంటే సోదరి కులం అందులో అంటే ఆయన తప్పేంటి? వదిలేస్తారు. అందులో బీఆర్ నాయుడు వదిలేసినట్టు. సో నెక్స్ట్ తెలుగుదేశం అనగానే ఏ ఏదో పని చేసినా వదిలేస్తారు. అంటే వీడియోలు బయటకొస్తున్నాయి. వీడియోలు కాకపోతే ఉరెట్టుకొని చావండి. ఏటి చేసినా ఆళ్ళు ఏటి చేయరు. దున్నపోత మీద జడివానే. అదే ఆళ్ళ ధైర్యం. ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉంది. ఇలా మాట్లాడినందుకు నన్ను కేసెట్టి నన్ను కొడతారు. అది తప్ప ఆడు చేసిన ఏదో పని మాత్రం చెప్పరు. అసలు ఎంపీ నీ బాధ్యత ఏందిరా భయ్ నాకు అర్థం కాదు. పార్లమెంట్‌లో అసలు స్పీకర్ నిలబెట్టి చెప్పు తీసుకొని కొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏం నాటకాలు ఆడుతున్నారా మీరని? అలా అడిగే పరిస్థితులు ఎందుకుండదు? కనిపిస్తున్నాయా? డ్రగ్స్ అవి తీసుకోండి. రాజ్యాంగం పర్మిషన్ ఇస్తుందా? వీటన్నిటిని ప్రశ్నించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారేమో అసెంబ్లీకి మధ్యలో చట్టసభలకి నువ్వు వెళ్లారు. కూడా ఆవు వ్యాసాలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నిస్తాడు? అంటే ప్రశ్నించాలి కదా సార్! గట్టిగా ఏడకొచ్చి గట్టిగా అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలి. పార్లమెంట్ ఎంపీ ఏమో డ్రగ్స్ తాగడని అసెంబ్లీలో ప్రశ్నిస్తారా? ఏమైనా తలతోక ఉందా? నేననేది ఎంపీ గురించని కాదు సార్. రాష్ట్రంలో ఇన్ని పరిస్థితులు ఎన్ని పరిస్థితులు జరుగుతుంటే ఆడు చేసే పర్సనల్ బుర్రతొక్క పనులు అవి. బిఆర్ నాయుడు గారి అది గురించి ఎమ్మెల్యే అని కావచ్చు, అరవ శ్రీధర్ గారి గురించి కావచ్చు, అసెంబ్లీలో ఇవన్నీ చర్చించరమ్మా అవి. ప్రజల మధ్యకు తీసుకురావాల్సిన బాధ్యత తీసుకొచ్చారు ఉంది కదా కదా! సోషల్ మీడియా ఎక్కడైనా తిరుగు తీసుకొచ్చారు ఆ పనికి మంది మనం ఎందుకు వాళ్ళే తెచ్చి పెట్టారు కదా. ఎళ్తుందా ప్రజల్లోకి అంత ఎందుకు వెళ్దాం? గట్టిగా? ఒక ఇండివిజువల్ క్యారెక్టర్ నియోజకవర్గం ఇలాంటి ఎన్నుకున్నామని సిగ్గుపడి చేస్తారు నెక్స్ట్ టైం. ఇప్పుడు చూడమని ఏలూరు వాళ్ళు ఎందులో పడి హ్మ్. లోకలు క్యాస్ట్ తెచ్చారు కదా పారాచూట్ వేసుకుని. ఆ పాతోడేమో పత్తాలు ఆడుకోవడానికి ఇప్పుడేమో ఈడొచ్చి డ్రగ్స్ అన్న. అంటే డ్రగ్స్ పైన ఉక్కు పాదం మోపుతా అదే ఉన్న ఉక్కుపాదం అంటే ఎనప ప్రభుత్వాలు బూట్లు వేసుకుని మానెత్తి మీద రావడం కాదు. ఉక్కుపాదం అంటే ఏడు మోపుతారో చెప్పండి. ఎట్లా వస్తున్నాయి రాష్ట్రాల్లోకి డ్రగ్స్ అనేది కదా మెయిన్ ఇలా అంటే పాయింట్. కాటన్ తెచ్చు పుట్టపరుతులు అట. ఇవి వాళ్ళ దగ్గర సొల్యూషన్స్. అంటే ఇక్కడేమో కేటీఆర్ మీద చర్చ. బీఆర్ఎస్ పార్టీలో డ్రగ్స్ ఎవరిని ఈడు దొరికినాడు ఎవరా ఈడి సంగతి మాట్లాడరంటే బీఆర్ఎస్ మీద చర్చ. అక్కడేమో పుట్టపరుతులో కాటన్ తెచ్చు. ఇది వాళ్ళు చేస్తున్న పని. కెరీర్ లేదురా భయ్ అంటే మావాడికి వచ్చేసుకోవడం రాదు మీరేమనుకోకండి చిన్న పిల్లడు బాలు బొప్పాడు. బాలు బొప్పు అయితే ఎంపీ అలా ఇచ్చారు టికెట్ అని అడిగినాడు ఉండే. మళ్ళీ 100 రోజుల్లో డ్రగ్స్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎవర్రా మీరంతా మీరే తాగి చేస్తున్నారు కదా డ్రగ్స్. ఈ రోజు ఏం చెప్తారా ఆయన నియోజకవర్గానికి ఆయన? ఇలా పెడతాడు ఒకడు పెట్రోల్ బంక్ ఇలా పెట్టి నెమలి పాట ఒకటి ఉంటుంది. ఇలా ప్రవచనాలు ఉంటాయి. తిరగబెట్టేసాడు ప్రపంచాన్ని మీకు ఏది తెలుసు 100 రోజులు నిర్మూలించాం. అది పట్టుకోవడానికి వెళ్ళినప్పుడే మా వాడిని బలవంతాన్ని చేతులు పట్టుకొని ఆ ముందు ఈయన్నే బెదిరించారు గనతో అందుకని వీడికి బలవంతాన్ని తీసుకోవాల్సి వచ్చిందని కూడా చెప్తారు. వీళ్ళు రెడీగా ఉంటాడు మా నెమలికి నేర్పి నడకలో నిలబెట్టి పెట్రోల్ బంక్ కూడా చెప్పేస్తాడు కదా. సిగ్గు స్థరం ఏటి దరిద్రం నాకని మాత్రం అనుకోడాడు. ఉండే కొలది రాజకీయాలు ఎందుకు సార్ ఇంత ఈ మాట మనం పనికిమాల మాట్లాడుకోవడం ఏదో రాజకీయాలు చేస్తే ఇలాగే దిగజారిపోతున్నాయి. పనికిమాల గుంట పిత్రికలను అందరినీ తెచ్చి రాజకీయాలు చేయమంటే ఇలాగే ఉంటాయి. దానికి ఒక స్టేటస్ ఉంటుంది. ఎంపీ అంటే ఆడు పనికొచ్చినోడు చదువుకోవాలి చదువుకున్నాడు విజ్ఞత ఉన్నాడు అలాంటి వాళ్ళు కాకుండా రాష్ట్రాలను, దేశాలను పరిపాలించాల్సిన
ఎవరైతే నాయకులున్నారో వాళ్ళు మీకు చెప్పినట్టుగా బాగా చదువుకొని ఉండాలి. క్యారెక్టర్ కావాల. అవగాహన ఉండాలి. ఈ యెస్. చదువుకోపోయినా క్యారెక్టర్ పర్లే. ఉండాలి. వీటికి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అమ్మా వీటికి చదువు కన్నా. ఈ రోజు సీట్లిచ్చే పరిస్థితి ఉందా? నీ దగ్గర ఎన్ని కోట్లున్నాయి? ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టగలవు? ఎంత మందు పోయించగలవు? ఎన్ని బిర్యానీ ప్యాకెట్లు పెట్టగలవు? ఎంత వాటర్ పోయించగలవు? ఇది బేరీజు వేసుకునే కదా సీట్లిస్తున్నప్పుడు. అప్పుడు ఇలాగే ఏడుస్తాయి. సంపాదించుకుంటారు కదా మరి. ఇప్పుడు అలాగే ఏడుస్తాయి. సంపాదించుకో మనం. డ్రగ్స్ ఎందుకు తీసుకుంటావు నువ్వు? అన్నిట్లోనూ క్యారెక్టర్‌లో అది నువ్వు ఒక ఏదైనా భాగంగా చావు బయట. అయిపోయింది. దొంగతనాలు చేసుకుని కూడా చావు మాకు అనవసరం. హ్మ్. నువ్వు డ్రగ్స్ తీసుకోవడం ఏంటి ఎంపీ అయ్యి ఉండి? అలాంటి దిక్కుమాల పార్టీలో నువ్వు ఉండి నువ్వు తీసుకో పతివ్రతవి నువ్వు. నువ్వు తీసుకున్నప్పుడు పోలీసుడికి ఇన్ఫార్మ్ చేసి లోపల వేయించాలి కదా! ఏంది నా దగ్గర మీరు నేను ఎంపీని ఒక స్టేజ్లో ఉన్నోడిని నా ముందు మీరు డ్రగ్స్ అని అడగొద్దా? నీ బాధ్యత అదే. వీడు ప్రజాప్రతినిధా? చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయ్యారంటూ వార్తలు ఎవరి దగ్గర? ఎవరి మీద సీరియస్ అయ్యారు? అలా అదేంటి త్రివిక్రమ్ సినిమా ఒకటి ఉంటుంది. అక్కడ మనుషులు ఎవరు లేని దగ్గర ఆడు మహేష్ బాబు గారు తిడతారు చూడు, ఆ బ్రహ్మానందం గారు ఇక్కడ పెట్టుకున్నట్టు. ఇక్కడ హైదరాబాద్లో పోలీస్ స్టేషన్ ఉంటే ఎవరి మీద సీరియస్ అయిపోయాడు ఆయన. ఏపీ ఏం కాబోతుందంటారు? ఏమవుతుంది? వాళ్ళు అన్నీ ఆయన చెప్పే చేస్తాడు. బాదురే బాదురు అన్నాడు. ఎలక్ట్రిసిటీ ఛార్జీలు ట్రూ అప్ ఛార్జీలు చెదగబాతుండు. రైతు సమస్యలు గాలికి వదిలేసాడు అన్నారు. రైతు చట్టాలన్నీ భూ కబ్జాలు చేసేయడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇలా పనిలో ఉన్నారు. అమరావతికి కలల సౌధం అన్నాడు. ₹1 బడ్జెట్ అలొకేషన్ లేదు, అమరావతి కట్టేస్తాడు. చూడు వినండి, చావమనండి ఎందులో పడి. ఇప్పుడు బీఆర్ నాయుడు అంటే ఒక విషయం వచ్చింది కాబట్టి రీసెంట్‌గా జరిగినవి నెలల వ్యవధి కూడా కాలేదు. ఒక రకంగా చెప్పడం రోజుల వ్యవధిలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా. బీఆర్ నాయుడు గారి వీడియో చూసాం. రాసలీలలు అందులో తప్పే ఉంది అనేసారని ఒకటి దానికన్నా చెప్తున్నారు. ముందు అరవై అందులో ఆ రోజు తప్పే ఉంది. శ్రీధర్ గారు వచ్చారు దానికన్నా బయటికి. ముందు ఆదిమూలం వాడు మొదలెట్టాడు. అందులో ఆదిమూలపు తప్పే గారు ఉంది. వచ్చింది. ఆడ గుంటూరు నెంబర్ 2 వాడు ఉన్నాడు. ఆ చేసిన పని ఉంది. అదే తప్పే ఉంది. అంటే ఒక్కొక్కరిగా కూటమి పార్టీకి సంబంధించిన అక్కడేమో నేతలు కోన రవికుమార్ ఏమో బయటకొస్తున్నారు. హెడ్ మిస్ట్రెస్ ఆవిడ. అవును. విద్యాబుద్ధులు నేర్పి హెచ్ఎంని కూడా మంచి మర్యాద లేకుండా ప్రవర్తిస్తే కూడా ఏమైంది? ప్రవర్తిస్తారు. సింపుల్. ఇప్పుడు ఎవడన్నా మాట ఆడపిల్లలు ఇంతమంది 30,000 మంది నా దివసం అని చెప్పావు కదా మిస్టర్ పవన్ కళ్యాణ్. ఇదేవే నోరు పడిపోయిందా మాట్లాడడానికి? ఇవి కదా మాడవలసిన విషయాలు. పాయింట్ అది. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు హోంవర్క్ ఇవ్వలే మాకు. హోంవర్క్ ఇవ్వకపోతే సేమ్ అవరు. ఎవరికి భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఎవరికి? ఆయనకైనా భయం పడతాడు. ఒరిజినల్గా పిరుకోడు. ఆయన భయం పడిపోయి రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఏటి వస్తుందని బిగబిగలాడి చేస్తాడు. భయపడుతున్నారంటారేంటి? పవన్ కళ్యాణ్ గారి స్పీచ్‌లు చూసాం కదా మనం ఇంతకుముందు చాలా వినండి, ఆవేశపూరితంగా. వినివాడు వెర్రివేదం అయితే ఆ చెప్పేవాడు ఆయాసపూరితంగా. వేదాంతం సామెత ఉంటుంది. అలాగే వినివాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే చెప్పేవాడు పవన్ కళ్యాణ్. అంతకని ప్రశ్నించడానికే వచ్చామన్నారు కదా! ఎవరిని ఏది ప్రశ్నించడానికి వచ్చావు? ఎవరిని ప్రశ్నించడానికి వచ్చావు? సమాధానం ఏది? కనిపించట్లేదు ఈ మధ్య పవన్ ఏమీ కళ్యాణ్ గారు. కనపడవు. ఎప్పుడు కనపడ్డు. మీరు అలివేషన్లు ఇచ్చుకొని చచ్చారు కాబట్టి కనబడుతున్నాడు. ప్రజలు కూడా గుర్తించారు ఈతో కాదని. కానీ మనం వెరితనంతో కూటమి కట్టి వస్తే అయిన దౌర్భాగ్యం. అండ్ మరీ ముఖ్యంగా కనీసం ఒక 2, 3 నెలలకు ఒకసారైనా మంత్రులు ఎలా బిహేవ్ చేస్తున్నారు? నియోజకవర్గాల్లో ర్యాంకులు వాళ్ళకొచ్చిన ఇస్తానమ్మా. పేర్లేంటి? నీకు ర్యాంకులు తెలియదేటి అన్నీ ఇస్తున్నారు. తెలుసు. అన్ని ర్యాంకులు ఇస్తాను నీకు. 2వ ర్యాంకు నారాయణ కోచింగ్ సెంటర్లో 2, 2, 4, 3, 3, 1 ర్యాంకు లెటర్ పరిగెట్టి ఎంటలు ప్రజలు గొర్రెలు లెగండి. నియోజకవర్గాల్లో తిరిగితే ఎంటలు పెట్టండి ఫస్ట్. అంటే ఇన్ని సార్లు చెప్పినా మినిమమ్ 40 మంది చాలా లీస్ట్‌లో ఉన్నట్టుగానే ఆ పార్టీ వాళ్ళు చెప్తున్న లెక్కలవి. మనం చెప్తున్న లెక్కలు కాదు. నేను ఇంతకన్నా చెప్పాను వైఎస్ఆర్సీపీకి 80 మంది 70 మంది తీసి అవతల ఇస్తే కానీ దరిద్రం పోదని. ఏటైంది లాస్ట్కి? చీపురు పెట్టి ఈ చెత్త తీసుకెళ్ళి ఆ మూల పెట్టి ఆ మూల నుంచి ఈ మూల తుడిచి లాస్ట్కి ఏడు చేశారు. పూర్ణకుంభం అయింది. అంటే చంద్రబాబు నాయుడు గారిని లెక్క చేయట్లేదా వీళ్ళు? వాళ్ళు ఎప్పుడో లెక్క చేయడం మానిచ్చారు. లోకేష్ గారు వెనకాల తిరుగుతున్న ఈ చిన్న జుజుబీ బ్యాచ్ వల్ల వచ్చిన ఉపద్రవమే రాష్ట్రానికి. అది తెలుసుకోవాలి ప్రజలు. పేరుకే ముఖ్యమంత్రి స్థానంలో అంతే. ఉన్నారు. అంతా లోకేష్ గారే నీకు చేస్తున్నారు. విగ్రహ ప్రతిష్టలు చేస్తారు తెలుసు కదా. ఉత్సవ విగ్రహాలను తీసుకొస్తారు. ఉత్సవ విగ్రహం ముఖ్యమంత్రి, ఉత్సవ విగ్రహం ఉప ముఖ్యమంత్రి, ఉత్సవ విగ్రహం కాకుండా విగ్రహంలో నటించే లోకేష్. ఈ 3 ప్రతిష్ఠించింది బీజేపీ. వీళ్ళకి ముగ్గురికి ఏమి ఆటలాడుకోవడానికి ఏటి ఉండదు. అలా క్రికెట్ మ్యాచ్లకి వెళ్ళి అక్కడ బతిమాలుకోవడం తప్ప ఏటి ఉండదు. నన్ను కూడా కన్సిడర్ చేయండి. 2 విగ్రహాలు పెట్టారు. 3వ విగ్రహం కూడా నన్ను ప్రతిష్ఠించి నన్ను బతిమాలుకోవడం తప్ప ఈ ఉత్సవ విగ్రహాలకి వేరే పనే లేదు. చంద్రబాబు నాయుడు గారు ర్యాంకింగ్‌లో వెనకబడి ఉండిపోయారు అని చాలా మంది పేర్లు బయటకొస్తున్న తరుణంలో ఇలా ఫస్ట్ ఆయన ఒక్కొక్కరు ర్యాంకింగ్ కూడా ఇచ్చుకుంటే ఆయన వెనకబడి ఉన్నాడు. నాకేంటి దిక్కుమాల సినిమా షూటింగ్లు పెట్టారు. ఈ మున్సిపల్ బండి వెనకాల తిరగడం ఏంటి, టీలు కట్టుకోవడం ఏంటి, నేను దోశలు వేసుకోవడం ఏంటి, చావట్లో ఉన్న ఆవులకి గేదెలకి చెట్టు తోడు పెట్టడం ఏంటి, ఈ పనికి మాలిన పనులు నాకెందుకు చేయిస్తున్నారని కూడా అడుగుతున్నాడు ఆయన. పట్టించుకున్నాడు. ఉదయం లేవగానే దినపత్రికల్లో ఆంధ్రప్రదేశ్‌కి ఇది చేయబోతున్నారు. ఈ పురోగతి సాధించారు. రాజధాని అమరావతికి సంబంధించి ఇవి అప్డేట్స్. ఈ వార్తల కన్నా కూడా రాసలీలలు, డ్రగ్స్
ఇవే నీకు మన ఎక్కువగా రాష్ట్రానికి రెండు ఉన్నాయమ్మా. వింటున్నాం సార్. ఒకటి మాజీ ముఖ్యమంత్రి పేపర్లు చదవడు, న్యూస్ చూడడు, టీవీ ఫాలో అవడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి టీవీ ఫాలో అవుతాడు, పేపర్లు చదువుతాడు ఆయన ఎలివేషన్ల కోసం. ఈ తేడా మనం గమనిస్తే ప్రజలకు చాలు. ఇప్పుడు ప్రజల పరిస్థితి అయితే ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇంకెన్ని దారుణాలు చూడాలని భయపడుతున్నారట వాళ్ళు. ఇప్పుడు నీకు బ్రేకింగ్ న్యూస్ దగ్గరలో అక్రమ సంబంధాన్ని బయట పెడుతున్నా అన్న దానికి ఎంత క్యూరియాసిటీ ఉంటుంది టీఆర్పీలు చూసావా? అలాగే తయారు చేశారు. సగం దరిద్రం ఈ మీడియా. ఓ పక్క గ్యాస్ లేదు, హ్మ్. ఇవి ఏవి వాళ్ళకి ఎవరికి అవసరం పట్టవు. ఇక్కడ అరవ శ్రీధర్ వీడియో ఇంకోటి వచ్చిందా లేదా అని టెన్షన్ పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ దొరకట్లేదు సార్. ఏమి దొరకవు అక్కడ అసలు. ఓళ్ళల్లో ఎన్డీఏ ఇబ్బందిగా ఉంది. కూటమి గవర్నమెంట్ అని పేరుకి పెట్టి వాళ్ళ గడ్డి వాళ్ళకే పెడుతున్నారు. దీన్ని బట్టి తెలుసుకోమని వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలాగ ఏడిసిందో, రాష్ట్రం మీద పట్టుందో లేదో ముఖ్యమంత్రికి తెలుసుకోమని ప్రజల్ని. ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ కోసం ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ కోసం ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఏం పర్లేదు. యుద్ధానికి సంబంధించి మా వరకు ఎక్కడికొస్తదో, ఇంకేం జరగబోతుందో, ఇంకేం ధరలు పెరగబోతుందో చెప్పాడు అని కదా టెన్షన్ పడుతున్నారు. ఆ సినిమా తప్పేలాగా ఒకటి చెప్పాడు వీటి కదా, గురించి డిస్కస్ చేయాలి దుబాయ్ మనం. ఆల్టర్నేటివ్ అమరావతి చూస్తున్నారని చెప్పాడు కదా వాడు. అవి నచ్చితే వాళ్ళకి ఇప్పుడు మనం డిస్కస్ చామని ఎందులో చేయాల్సింది ఈ పడాలి. టాపిక్స్. ప్రజలకి ఈ అవసరమైన టాపిక్స్ ఇవి. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, దొరకట్లేదు. గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి, దొరకట్లేదు. కానీ అవి మానేసి అత్యంత బాధాకరం ఏంటంటే మనం కూడా డ్రగ్స్ గురించే మాట్లాడుకోవాల్సిన పరిస్థితికి రాజకీయ నాయకులు తెచ్చేశారు. అంటే ఎజెండా వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజా సమస్యల మీద ఒక జర్నలిజాన్ని పనిచేయనివ్వరు. ప్రజా సమస్యల మీద ప్రభుత్వం కమిట్మెంట్ చూపించదు. హ్మ్. ప్రజా సమస్యల మీద ప్రతిస్పందన ప్రభుత్వం చూపించదు. ఇవి ఎక్కడ చర్చనీయాంశం కాకుండా ఇండివిజువల్ క్యారెక్టర్ని ఎవాల్యుయేట్ చేసుకుంటూ అసాసినేషన్స్ మనం మాట్లాడుతున్నాం. బాధాకరం. ఇది గమనిస్తున్నావా? హ్మ్. అండ్ ఇంకొకటి ఇంతకుముందు కూడా మనం మాట్లాడాము. వైఎస్ సునీత గారి ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు సిబిఐ ఇలా చేస్తోంది? హ్మ్. ఆ రోజే అర్జున్ రెడ్డి గారికి కిరణ్ యాదవ్ గారు ఒక మెసేజ్ పెట్టారు. సార్ లేరు అని. ఆ కోణంలో ఎందుకు క్వెషన్ చేయట్లేదు? ఆ కోణంలో ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అనేది తన బాధ. ఒక హ్మ్. మహిళగా, ఒక కూతురుగా ఆమె బాధను అర్థం చేసుకోవట్లేదా? ఆ, నువ్వు కూడా సీరియల్ చూసినట్టుకున్నది కంటే కూతుండే కనని. నీకు వ్యవస్థ మీద గౌరవం లేదు, వ్యవస్థ అంటే బాధ్యత లేదు అనడానికి ఉదాహరణలు చెప్పనా? నువ్వు నేనేమంటాం? అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు అంటాం, హ్మ్. అత్యున్నత ఇన్వెస్టిగేషన్ అథారిటీ సిబిఐ అంటాం. ఈ రెండింటి మీద నమ్మకం లేనివాడు అంటే తెలుగుదేశం వాళ్ళు, సునీతమ్మ. చెప్పనా ఎలాగో? దానితో తపేలా ఛానల్ కిరసనాలుడు వాడు ఆ రోజు సుప్రీంకోర్టు వెరిడిక్ట్ ఇస్తే ఫస్ట్ డిబేట్ వాడు పెట్టింది చూడో సరే. ఎవడ పచ్చల్లోడు కుల ప్రాతిపదిక డిగ్రీ ఇచ్చిన పనికిమాల అదొకే. హ్మ్. సుప్రీంకోర్టును కేర్ చేయడు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇలా చేయకూడదన్న దానికి లీడ్ తీసుకుని ఆయన వర్ధంతి రోజు అమ్మాయి అలా మాడింది. అసలు నాకు తెలియదు వాళ్ళ జైస్వాల్ గడ బాగా అలవాటు చేశారు. జైస్వాల్ను రామ్ సింగ్ను వీళ్ళకి నచ్చిన కోణంలో అవినాష్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని, భారతమ్మని ముట్టించేసే కార్యక్రమంలో ఆ నచ్చిన స్క్రిప్ట్, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం నడిపించారు వీళ్ళు. అది ఎప్పుడైతే దానికి కాకుండా న్యాయం ధర్మం పరిరక్షించడానికి ఒక సిబిఐ అండ్ యాజ్ వెల్ యాజ్ సుప్రీంకోర్టు పనిచేసిన విధానం వీళ్ళకి డైజెస్ట్ కావట్లేదు. చూసుకోవాలంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అనే ఒక ప్రోవర్బ్ ఉంటుంది. ఇవి ఎటు తిరిగి ఆ అమ్మాయికే బూమరాంగ్ కాకపోతే చూడు డౌన్ ద లైన్ ది వెరిడిక్ట్ ఈస్ వెరీ వెరీ నియర్ బై. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఆల్ ఫైల్స్ గాట్ క్లోజ్డ్. వీఆర్ ఆల్ యాంటిసిపేటింగ్ ఫర్ ద వెరిడిక్ట్. గౌరవ సుప్రీంకోర్టు ఆ కోణంలో కనుక ఇస్తే ఇది ఆల్రెడీ కథ కంచికే మనం ఇంటికి ఈ లబోదిబోని నెత్తినూరు కొట్టుకోవడమే. తర్వాత ఎవడెవడో పనికి మాలిన మాటలు మాడారో వాళ్ళందరికీ సమాధానం రెడీగా ఉంది. ఇప్పుడు నాకు తెలియకడుతాను ఆ జైస్వాల్ గారు 25వ తారీఖున రిటైర్ ఈ లోపుగా దీన్ని ఎలాగైనా మాడతెట్టేద్దాం అని చెప్పి చేసింది ఎప్పుడైతే బూమరాంగ్ అయిందో, నిజాలు నిక్కచ్చిగా సుధా సింగ్ మేడం లెటాడు ఎప్పుడైతే దాన్ని డెలిబరేషన్స్ పర్ఫెక్ట్గా ఈక్వలైజ్ చేసి చూపించిందో, ఏదో ఒక బ్రోటల్ మర్డర్, ఒక రాబరీ ఏ విధంగా లీడ్ అయిందో, దీన్ని వెనకాల ప్రేరేపించినోడు ఎవడో, అక్కడ వేలు మాత్రం టాలీ కానివి కానీ వీళ్ళు డోర్లు ఎరగొట్టింది, లోపల ల్యాచ్లు బాగు చేయించినవి, ఈ విషయాలు ఎందుకు మాడో? మీ అమ్మగారిని ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఎంతవరకు ఇంటర్వ్యూ చేసిందో కనుకో. 164, 167 సిఆర్పిసిలు మీ అమ్మగారిని కానీ, రెండో పెన్నమ్మగారిని కానీ, గౌరవ సిబిఐ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో ఏదైనా పనికొచ్చింది ఉందా? భారీ కన్నా ఇది వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరేండి చూడు. మొన్న సిఏ గారు చనిపోయారు కదా ఈ తిరుమల పరకామణి కేసులో, వాళ్ళ భార్యను కూడా ఇన్వెస్టిగేషన్ చేయలేదు. లుక్ అట్ దేర్ మోడస్ ఆఫ్ ఆపరేండి. ఎంతసేపు బుల్డోస్ చేసుకుంటూ ప్రజల్లో అనవసరమైన విషయాలు చర్చనీయాంశాలు చేసుకుంటూ కాలక్షేపం చేయడం తప్ప దరిద్రం పెడతారు పేక మీదకి. ఎంతసేపు అదే చూడు. ఇప్పుడు ఆయా కోణాల్లో 167, 164 సిఆర్పిసిలు తీసుకున్నవన్నీ బండ బూతులను ఎస్టాబ్లిష్ అయిన తర్వాత పిఆర్ రామకృష్ణ ఏదైతే ఫైల్ సబ్మిట్ చేసిన దాన్ని ఈ రోజు కూడా ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ గౌరవ సుప్రీంకోర్టు పరిధిలో తీసుకున్న తర్వాత కూడా
వీళ్ళకి ఎంత ధైర్యం కాకపోతే వ్యవస్థల మీద అది ఏ ప్రాతిపదిక మీద సుప్రీంకోర్టుని ఈ జడ్జిమెంట్ ఎలా ఇస్తారా? సుప్రీంకోర్టు ఏ విధంగా దీన్ని కన్సిడర్ చేయదని మాట్లాడుతున్నాడు? ఆర్ యు జర్నలిస్ట్ ఆర్ నాట్? నీకు గౌరవం న్యాయస్థానం వెడిక్ట్ కన్నా నువ్వేమైనా తీసుమారు కనవా? బికాస్ యూఆర్ కండక్టింగ్ ఎ మీడియా ట్రయల్. బేసింగ్ అనే మీడియా ట్రయల్ నీ దగ్గర ఫైనల్ వెడిక్ట్లో నువ్వు ఫిక్స్ చేసిన మనుషులకి దోషుల కింద ఎస్టాబ్లిష్ కావాలి. అది ఎప్పుడైతే కావట్లేదో నువ్వు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నావు. ఎప్పుడైతే భారతమ్మకి జగన్మోహన్ రెడ్డికి ఇన్వెస్టిగేషన్ చేయక్కర్లేదని చెప్పిన దగ్గర నుంచి నీ కడుపు మంట చల్లారట్లే ఆ రోజు నుంచి. కానీ మీరు డైరెక్ట్‌గా చెప్తున్నారు కదా! అర్జున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి, భారతి గారికి చాలా సన్నిహితుడు. ఆమె వెర్షన్‌లో కూడా చేస్తే అయిపోతదేమో కదండీ! కాదమ్మా, తలా తోక లేకుండా ఎవడైనా పనికిమాలిన పనులు చేసుకొని తిరగడానికి అది సిబిఐ అనుకుంటున్నా, ఇంకేమైనా వ్యవస్థ వైఎస్ అనుకుంటున్నా? భాస్కర్ రెడ్డికి మనవడు కూడా ఆమె చెప్తూ ఉన్నారు. అంటే తనకేదో డౌట్ ఉండింది. ఇప్పుడు మనవడికి ఎక్కడో గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయి ఇప్పుడు యూరోప్లో ఉందంట. ఈ రోజు 4 రోజులు ఎపిసోడ్లు నడిపించడానికి బాగుంటుంది. వాట్ వే దే ఆర్ ఆల్ కనెక్టెడ్. పోనీ ఆ గూగుల్ టేక్అవుట్స్లోను దాని వీటిల్లోనూ వీళ్ళు చెప్పినవన్నీ ఎన్ని బండబూతులమ్మా. హ్మ్. ఆ ఇంట్లో పనివాడు చెమడోడు మూగోడు ఉన్నాడు, ఆ పనికి మళ్ళీ ఎదవా రోజుకో మాట ఆడు స్టేట్మెంట్ రంగయ్య గడిది. ఆడు ఇచ్చిన 4 స్టేట్మెంట్లు కాంట్రడిక్షన్. అవును. ఆ తర్వాత గంగిరెడ్డి విషయంలో ఆ గూగుల్ టేక్అవుట్ కొన్నాడు, రాత్రి ఎడపోయాడు, ఎప్పుడు వచ్చాడు, ఈ బండి మీద పోయాడు, ఈ కథలన్నీ ఎవడు అంటాడు? ఒక హద్దు వరకు విన్నారు, దాని అవుట్కమ్ లేనప్పుడే కదా ఈ విధమైన కంక్లూజన్స్ వస్తున్నాయి. మొన్న రీసెంట్ పాస్ట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన వెరిడిక్ట్ ఏంటి? ఇంతకన్నా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఉండవు, పర్టికులర్గా మీకు నచ్చిన వాళ్ళని పిలిచి ఒక్కొక్కరిని ఎంక్వైరీలు చేయడానికి కుదరదన్నప్పుడు మళ్ళీ ఆ ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ ఏ కావాలని డీప్ ఇన్వెస్టిగేషన్? కోరుకుంటున్నారు ఆమె. అర్థమే రామ్ సింగ్ గడి పోయి చెరువులో అప్పుడు కత్తులోని డీప్ డైవులు కొట్టే కదా ఎతికి తీసుకొచ్చాడు బయటికి. దే ఆర్ టేకన్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్ అమ్మా. ఇవి చెప్తున్నాను కదా, జనాలు అమాయకంగా జడ్డి వెదవల్లో వింటున్నాం కదా, కాబట్టి వీళ్ళు పొంకాలు ఎపిసోడ్లు నడిపించి వీళ్ళ మీడియా ట్రయల్ అనుగుణంగా ప్రజల్ని నమ్మించడం అలవాటైపోయి ఒరిజినాలిటీని ఎక్కడ డైజెస్ట్ చేసుకుని ఇప్పుడు సుప్రీంకోర్టు సిబిఐకి నచ్చట్లే. నచ్చట్లేదు. ఎస్. ఎందుకు నచ్చాలి? అంటే నిజాన్ని సిబిఐ ఎందుకు నిర్భయంగా ఇలా గౌరవ చేస్తోంది అని న్యాయస్థానం కూడా చెప్పడం నచ్చట్లే ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి. నువ్వు ఒప్పుకుంటావా? సుప్రీంకోర్టు డైరెక్షన్ని లేకపోతే న్యాయ వ్యవస్థ ఇచ్చిన దీన్ని మనం కాదని కాంట్రడిక్ట్ చేయడానికి వాళ్ళకి ఒక్కరికే ధైర్యం ఉంది. యాక్చువల్‌గా న్యాయస్థానాల్ని గౌరవించాలి మనం. మనకి వాళ్ళు ఎందుకు రాజ్యాంగబద్ధంగా గౌరవించరు? ప్రజాస్వామ్యం. వాళ్ళు ఏమైనా చేయగలుగుతున్నారా? వాళ్ళు ఎవరైనా చేయగలుగుతున్నారా? ఎవరో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండి ఇండివిజువల్గా కెపాసిటీ లేని వాళ్ళు వచ్చి మాట్లాడితే ఈ అమరావతి విషయంలో అట్లోనే ఎలా ప్రతిస్పందించాడో మనం మాట్లాడు కదా ఆ జస్టిస్ గారు. ఎవరికి ఇస్తున్నారు వీళ్ళందరికీ? వ్యవస్థల మీద గౌరవం ఉండవు, వ్యవస్థను వీళ్ళకి అనుగుణంగా నడిపించడానికి వీళ్ళు చేస్తున్న కథకాలను చూడ మనం. ఇదేనా మనకు రాజ్యాంగం అందరికీ సమానం అని చెప్పిన దగ్గర వీళ్ళొక్కరికి సూపర్లేటివ్ డిగ్రీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే వ్యవస్థల మీద గౌరవం ఉండవు, వ్యవస్థ వీళ్ళకి నచ్చినట్టుగా తీర్పులు కానీ వ్యవస్థ వీళ్ళకి నచ్చినట్టుగా నడవకపోతే వీళ్ళు నచ్చిన బుల్డోస్ చేస్తారా? కోర్టుల్ని ప్రశ్నించే అధికారం గాని, లేపోతే కోర్టుల పైన అనుమానం వ్యక్తం చేయడం గాని, మన రాజ్యాంగబద్ధంలో కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యులు. అయినప్పటికీ కూడా ఉన్నత స్టేజెస్‌లో ఉన్న వాళ్ళే ఇట్లా మాట్లాడితే రేపొద్దున ప్రజలు ఇప్పుడు నమ్మకాన్ని కనకపు కోల్పోయి సింహాసనం మీద సునకమును కూర్చోపెట్టవచ్చునా అని ఎవరికైనా చెప్పారు కదా. నువ్వు చెప్పిన పెడస్టల్ మీద ఊరకొక్క విధవులందరినీ కూర్చోపెడితే ఏమవుతుంది? ఎక్కడి నుంచి వస్తాయి గౌరవాలు? సామాన్య చదువు సంచలనం కనుక ఉన్న స్థానాలు పెడితే గౌరవాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది గ్రహించండి ప్రజలు. గమనిస్తున్నారంటారా ప్రజలు ఇవన్నీ? అలా ఏం చేస్తారు అమాయకులు? ఒక నిస్సహాయ స్థితిలో అడ్వాంటేజ్ తీసుకుని అకార్డింగ్ టు దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సెస్ దే ఆర్ కండక్టింగ్. అమాయకులంటే ఓట్లేయాల్సింది ఆళ్ళే గదండీ! ఈ రోజు ఓట్లు వేస్తున్నాడో వేయట్లేదో దేవుడికే తెలియాలి. మళ్ళీ కాంట్రా ఓకే. సో, ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తుంటుంటే ఏమనిపిస్తుంది? సునీత గారికి న్యాయం జరిగిందంటారా? జరగలేదంటారా? సునీత్ గారికి న్యాయం జరుగుతదా పోనీ? ఇంట్లో వాళ్ళ త్రూగా అన్యాయం జరిగినప్పుడు న్యాయం ఆవిడకి ఎక్కడి నుంచి వస్తుంది? కొండతల కింద ఎట్టుకుని రాళ్ళ కోసం ఎతికినోడిని ఏమంటారు? సామెతల్లో ఎప్పుడైనా కొండతల కింద ఎట్టుకుని రాళ్ళ కోసం ఎత్తుకోనికి ఏమవుద్ది? దొరుకుతుంది రాయి అంతే. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.